హెల్త్ న్యూస్ మీకోసం. వయసుతో పాటు మతిమరుపును తెచ్చిపెట్టే డెమెన్షియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది ఈ వ్యాధి గుప్పిట్లో ఉన్నారని, మరో 25 ఏళ్లకి ఈ సంఖ్య 19 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. కానీ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించుకుంటోన్న కొన్ని యూరప్ దేశాల్లో డెమెన్షియా కేసులు బాగా తగ్గుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు తాజాగా గుర్తించారు. వాయు కాలుష్యానికి డెమెన్షియాకి సంబంధం ఉందా అన్న ప్రశ్నతో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించారు అమెరికాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. సుమారు 30 లక్షల మంది డెమెన్షియా బాధితుల్ని, వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణ కాలుష్యాన్ని ఇందుకోసం పరిశీలించారు. నగరాల్లోని పార్టిక్యులేట్ మ్యాటర్ PM 2.5 కాలుష్యం డెమెన్షియాకు 17% కారణమవుతుందని తేల్చారు. PM 2.5 అంటే వాహనాల నుంచి వచ్చే పొగ, భవన నిర్మాణాల సమయంలో రేగే దుమ్ము, ఫ్యాక్టరీల పొగగొట్టాలు వెదజల్లే అతి సన్నటి కాలుష్య రేణువులు. ఇవి ఊపిరితిత్తుల్ని దెబ్బతీయడమే కాక మెదడులో ఇన్ఫ్లమేషన్ అంటే వాపును కూడా తెచ్చిపెడుతున్నట్లు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల ఏర్పడే వాస్కులర్ డెమెన్షియాకి దారితీస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీలు ఉన్నంత వరకు కాలుష్యానికి దూరంగా ఉండటం, మాస్కుల్ని వాడటం మంచిదని, అప్పుడే వయసుతో పాటు వచ్చిపడే డెమెన్షియా ముప్పు తప్పుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.